గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు హిస్టరీ మేడ్ ఈజీ ఛానల్. ఈ రోజు మనం ఇండియాలోని ఏన్షియంట్ ఎడ్యుకేషనల్ సెంటర్స్ గురించి తెలుసుకుందాం. అందరికీ తెలుసు ఇండియాలో చాలా ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ గ్రేట్ లెర్నింగ్. అందులో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది తక్షశిల. ఈ తక్షశిల అనేది ప్రజెంట్ రావల్పిండి, పాకిస్తాన్ లో ఉంది. ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటిలో కూడా చాలా పురాతనమైంది అనమాట. ఇక్కడి నుంచి మనకి ఫేమస్ స్కాలర్స్ అయిన చాణక్య, పాణిని అండ్ జీవక వచ్చారనమాట. నెక్స్ట్ అదే కాశ్మీర్ రీజియన్ లో ప్రజెంట్ లో ఉన్న శారదాపీఠ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్. ఈ శారదాపీఠం ఎందుకు అంటే ఈ శారదాపీఠం దగ్గరలోనే కాశ్మీర సరస్వతి శక్తిపీఠం ఉందన్నమాట. ఈ సరస్వతి శక్తిపీఠాన్ని దర్శించుకుంటున్నప్పుడు జరిగిన డిబేట్స్ లో ఆదిశంకరాచార్యులు పాల్గొనడం వల్ల ఆయనకి అక్కడ జగద్గురు అనే బిరుదు ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ కాశీ. ఉత్తరప్రదేశ్ లో ఉన్న కాశీ మన దేశంలోనే అత్యంత పురాతనమైన నగరంగా చెప్పవచ్చు. అలాగే ఈ కాశీ అనేది వేదిక్ అండ్ సాంస్క్రిట్ లెర్నింగ్ కి ఒక కేంద్ర బిందువుగా ఉండేది. ఈ కాశీ అనేది 6th సెంచరీ బీసీ అంతకు ముందు నుంచి కూడా చాలా ప్రామినెంట్ గా ఉండేదన్నమాట. నెక్స్ట్ వల్లభి. వల్లభి అనేది గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర దగ్గర ఉంది. 8th సెంచరీలో వల్లభి అనేది మైత్రకాస్ యొక్క క్యాపిటల్ గా ఉండేదన్నమాట. ఇక్కడ పెద్ద జైనా సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. జైన్స్ యొక్క సెకండ్ జైనా కౌన్సిల్ అండ్ జైన్ యొక్క లిటరేచర్ అనేది ఇక్కడ చాలా డెవలప్ అయిందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్న అత్యంత పురాతనమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏది అని అంటే నాగార్జున కొండ. ఈ నాగార్జున కొండని శ్రీ పర్వతం అని కూడా పిలిచేవారు. ఈ నాగార్జున కొండని శ్రీ శాతవాహనులు అయిన శాతవాహన సార్వభౌముడైన శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి ఫౌండ్ చేశారు. ఈ శాతవాహనుల టైంలోనే ఆచార్య నాగార్జున వంటి గొప్ప బుద్ధిస్ట్ స్కాలర్ ఈ నాగార్జున కొండ అని ఒక మహా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారనమాట. ఈ కాలంలో బౌద్ధం, మహాయానం, అలాగే మ్యాథమెటిక్స్, గ్రామర్ లాంటి అనేక సబ్జెక్ట్స్ ఇక్కడ చదువుకునేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి కాంచీపురం. కాంచీపురం అనేది తమిళనాడు రాష్ట్రంలో చెన్నై దగ్గరలో ఉంది. ఈ కాంచీపురం అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్. పర్టికులర్లీ వేదిక్ లెర్నింగ్, సాంస్క్రిట్ లిటరేచర్ కానీ, డ్రామా, మ్యూజిక్ ఇలాంటివి ఎన్నో ఇక్కడ ఈ కాంచీపురంలో చాలా ఫేమస్ గా ఉంది. పర్టికులర్ గా పల్లవాస్ టైం, 3rd సెంచరీ పల్లవాస్ టైం నుండి చాలా ప్రాముఖ్యత కలిగింది అనమాట. ఇక్కడ ఘటిక స్థానం అని ఒక స్పెసిఫైడ్ స్కూల్స్ ఉండేవన్నమాట ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి. తర్వాత మనం తమిళనాడు రాష్ట్రంలోనే ఇంకొక ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏది అని అంటే మదురై. ఈ మదురై అనేది సంగం యుగంలోనే ఎంతో ముఖ్యమైన ఒక విద్యా కేంద్రం. ఎందుకు అని అంటే తమిళ సంస్కృతి, తమిళ లిటరేచర్ ప్రకారం సంగం సంగం యుగంలో జరిగిన సంగమం అంటే సభలు, లిటరరీ మీటింగ్స్ అనేవి ఈ మదురై నగరంలోనే జరిగేవి అన్నమాట. ఇంపార్టెంట్ లిటరరీ టెక్స్ట్ అనేవి ఈ మదురై నగరం నుండే బయటికి వచ్చాయి. అలాగే ఒడిశా రాష్ట్రంలోని పుష్పగిరి అగ్రహారం. పుష్పగిరి అనేది ఒక ప్రామినెంట్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ అన్నమాట. బౌద్ధ మతాలు బౌద్ధుల ఆ, మతాలే కాకుండా బౌద్ధం యొక్క జ్ఞానం గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఫిజిక్స్, గ్రామర్ ఇలాంటి ఎన్నో సబ్జెక్ట్స్ ని ఇక్కడ డిస్కస్ చేసేవాళ్ళు. అలాగే కొంచెం నార్త్ వెళ్ళి మనం బీహార్ చూసుకుంటే బీహార్ లోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నలంద విశ్వవిద్యాలయం ఉంది. ఈ నలంద విశ్వవిద్యాలయం అనేది 4వ శతాబ్దంలో కుమారగుప్తుడు ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ నలంద మహా విశ్వవిద్యాలయం అనేది సుమారు 800 సంవత్సరాలు అజరామరంగా కొనసాగిందన్నమాట. ఈ నలంద విశ్వవిద్యాలయంలోనే అనేక మంది గురువులు బౌద్ధంలోని మహాయానం, హీనయానం, వైదిక ధర్మం, గ్రామర్, సాంస్క్రిట్, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, కెమిస్ట్రీ అలాంటి రకరకాల విద్యా విధానాల మీద పరిశోధన జరిగేది. ఈ నలంద అనేది ప్రెసెంట్ మళ్ళీ నలంద విశ్వవిద్యాలయాన్ని రివైవ్ చేసింది మన గవర్నమెంట్. అలాగే బీహార్లో నలందతో పాటు ఇంకొక 2 ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఉన్నాయి. అవి ఒద్దండపురి అండ్ విక్రమశిల. పాలాస్ 8వ శతాబ్దంలోని పాలాస్ అనే వాళ్ళు ఈ రీజియన్ లో చాలా ఇంపార్టెంట్ అండ్ దాదాపు 4 విశ్వవిద్యాలయాలను స్థాపించారు. అవే ఒద్దండపురి, విక్రమశిల, సోమపుర, జగద్దల. ఈ 4 అనేవి పాలాస్ యొక్క ఎడ్యుకేషనల్ కాంట్రిబ్యూషన్ కి చిహ్నాలు అన్నమాట.
ఉద్దండపురి, విక్రమశిల, సోమపుర, జగద్దల ఇవన్నీ కూడా బౌద్ధ మతాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా వేద విద్యని, సాంస్క్రిట్ గ్రామర్ని, లిటరేచర్ని, మ్యాథమెటిక్స్ని, ఆస్ట్రానమీ, ఎడ్యుకేషన్ని ఎక్కువగా ప్రమోట్ చేసేవాళ్ళు. అలాగే మనం బెంగాల్లో తీసుకుంటే నభద్వీప అనేది కూడా ఒక ముఖ్యమైన విద్యా కేంద్రంగా ఆ, ప్రసిద్ధి చెందింది. ఈ నభద్వీపలో చైతన్య మహాప్రభు దివ్య జ్ఞానాన్ని ప్రబోధించేవాడు. చైతన్య మహాప్రభువు చెప్పిన అచ్యుత భేద అభేద అనే కొత్త కొత్త సిద్ధాంతాలు ఈ నవద్వీప రీజియన్ లో బాగా ప్రాముఖ్యత చెంది అది ఒక గొప్ప విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది మన భారతదేశంలోని పురాతనమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎడ్యుకేషనల్ సెంటర్స్. థ్యాంక్ యూ.